హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ కోడిగుడ్డు వేపుడు ఎలా చేయాలో చూద్దామండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అన్నం చపాతీలకు కానీ రసంలకు కానీ దేంట్లోకైనా సరే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇందుకోసం ముందుగా మనం కోడిగుడ్లు ఉడికించేసి పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత మనం ఫ్రై ప్యాన్ తీసుకొని ఆయిల్లో తిరుగుబాతు వేసేసుకుని ఇలా లైట్గా సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలని మనం తిరుగుబాతులో దూరగా వేయించేసుకోవాలండి. మీకు కావాలనుకున్నప్పుడు వేయించుకునేటప్పుడే లైట్గా సాల్ట్ వేసేసుకోండి. సాల్ట్ పసుపు వేసేసుకున్నామంటే మనకి తొందరగా వేగిపోతాయి అన్నమాట, టైం అయితే తీసుకోదు. ఇదైతే డైలీ ఒక ఎగ్ తీసుకున్నా సరే మనకి హెల్తీ కదండి, అందుకోసం అప్పుడప్పుడు ఎగ్స్ తీసుకుంటాం. చాలా హెల్తీ అన్నమాట, మనకి ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. ఇవి ఆల్రెడీ దూరగా వేగిపోతున్నాయి కదండి. ఇందులోనే ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి వేయించుకుందాం. ఈ గ్యాప్లో మనం ఎగ్స్ని కట్ చేసుకుందామండి. ఆల్రెడీ ఉడకపెట్టేసాం కదా, వీటిని చల్లనీళ్ళలో పెడితే కొంతసేపటికి ఇలా పులుసులు నీట్గా వచ్చేస్తాయండి, పెంకులు. అప్పుడు మనం వీటిని నీట్గా కట్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన రీతిలో కట్ చేసుకోవచ్చు అండి. నేనైతే చిన్న స్లైసెస్గా కట్ చేస్తున్నాను, ఎందుకంటే ఎగ్ వైట్తో పాటు ఎగ్ ఎల్లో కూడా మనకి హెల్తీ కదండి. అందుకని రెండింటిని సమానంగా ఇలా కట్ చేస్తున్నాను. దీంతో అయితే మనకి నీట్గా ఎక్కడ ఎల్లో అనేది స్మాష్ అవ్వకుండా వస్తుంది కదా, అందుకని నేను ఇలా కట్ చేసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే ఎగ్ వైట్ సపరేట్గా కట్ చేసుకొని తర్వాత అయినా సరే ఎల్లో వేసుకోవచ్చు అండి. ఇలా నేను నీట్గా అన్ని సమపాలల్లో కట్ చేసుకుంటున్నాను. తర్వాత వీటిని మనం మసాలాలో వేసుకొని ఎక్కువగా కదపకుండా లైట్గా కలుపుకుంటూ కొంతసేపు ఉడికించేసుకోవడమే అండి. మీకు ఇప్పుడు ఇవన్నీ అయిపోయినాయి కదండి, వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఈ గ్యాప్లో మనకి మసాలా అనేది ఉడికేసిందండి. ఇందులోనే మనం 1 స్పూను జీలకర్ర పొడి, 1 స్పూను చిల్లీ పౌడర్, 1 స్పూను ధనియా పౌడర్, కావాలంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. ఎగ్ కాబట్టి కొంచెం స్మెల్ రాకుండా ఉండడానికి మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసుకుని నీట్గా వేయించేసుకోవడమే అండి. ఇది ఆల్రెడీ సుమారుగా వేగిపోయింది అనుకున్న తర్వాత మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కదా పక్కన బాయిల్డ్ ఎగ్స్, వాటిని కూడా వేసేసుకోవడమే అండి. మనకి సింపుల్గా రెడీ అయిపోతుంది. మీకు చివరిలో కస్తూరి మేతి ఈవెన్ కొత్తిమీర ఉంటే గార్నిష్ చేసేసుకొని తినేయడమే. రైస్లోకి కానీ చపాతీలకు కానీ ఈవెన్ ఏదైనా కర్రీలోకి సైడ్ డిష్కి కానీ ఎక్సలెంట్ టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ మీరే కావాలంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.